టు ది గ్రేట్ డిబేట్. రోజులోని ఈరోజు కూడా కీలక అంశంపై చర్చించబోతున్నాం. పర్టికులర్గా 2019లో సంచలనం లేపినటువంటి వైఎస్ వివేక మర్డర్ చుట్టూ ఏపీ రాజకీయం మరోసారి ఈ ఎన్నికలు కూడా అదే ఒక ప్రచారాస్త్రంగా మారబోతుందా? రెండు పార్టీలు కూడా, టీడీపీ కావచ్చు లేదంటే వైసీపీ కావచ్చు. దీనిపైనే ఈరోజు నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలకి ఈరోజు సునీత కూడా కామెంట్ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ వివేక మర్డర్ చుట్టూ ఏపీ రాజకీయం అల్లుకుందన్నట్టుగా అనిపిస్తుంది. నిన్న వైఎస్ వివేకాన్ని చంపింది ఎవరో జిల్లా ప్రజలకు తెలిసిన జగన్ అంటే, అన్నకి ఈరోజు చెల్లి సునీతారెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. హంతకులను జగన్ కాపాడుతున్నారని నేరుగా డైరెక్ట్గా ప్రశ్నించింది. ఇంతకీ అన్న చెప్పింది నిజమా, చెల్లి ఆవేదన నిజమా? 2019లోనూ ఓట్ల ఆయుధంగా వివేక మర్డర్ కేసు ఉపయోగపడింది. 2024లో కూడా రెండు పార్టీలకు ఇదే ఆయుధం కానుందా? రైట్, ఇదే ఇవాళ ది గ్రేట్ డిబేట్. అఫ్కోర్స్ ఇప్పటివరకు విచారణకు సంబంధించి కేసు వివేక మర్డర్ సంబంధించి చాలా సంఘటనలు జరిగి చాలా అప్డేట్ జరిగింది. కేసు దర్యాప్తు జరిగింది, సిబిఐ విచారించింది, రాష్ట్ర సిటీ ఇన్వెస్టిగేట్ చేసింది. ఈ విధంగా చాలా రకాలుగా జరిగినప్పుడు కూడా అది ఇప్పటికి కూడా ఎగ్జాక్ట్గా నిందితులు పర్ఫెక్ట్గా ఎవరు పలానా వాళ్ళని నిందితులను దాడికి పాల్పడినటువంటి హత్యకు పాల్పడినటువంటి వ్యక్తులను ఇప్పటికీ శిక్షించలేదు. రైట్, దీని చుట్టే వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి చాలా స్ట్రాంగ్గా ఈరోజు కూడా నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలకి చాలా పెద్ద కౌంటర్ ఇవ్వడం జరిగింది. సూటిగా నేరుగా ప్రశ్నించారు. చంపింది ఎవరో నీకు తెలియదా అంటూ, హంతకులను కాపాడుతున్నాం అంటూ కూడా నేరుగా ఆమె కామెంట్ చేయడం జరిగింది. రైట్, సునీత ఈరోజు ఏం మాట్లాడింది వైఎస్ వివేక మాట గురించి, పర్టికులర్గా ఆ కేసులో జగన్ గురించి కానీ లేదంటే జగన్ సంబంధించిన వ్యక్తుల గురించి ఏం మాట్లాడింది ఒకసారి విని తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం. ప్రొద్దుటూరులో మా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో మా నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడారు. వివేకం చిన్నాన్న అని చెప్పారు. చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న చిన్నాన్న. అసలు ఈ బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా? చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం. అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? నీ చెల్లెలు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్యగా నీ బాధ్యత ఏంటి? అమ్మా నేను ఉన్నాను నీకోసం, నువ్వు ఇట్లా తిరగద్దు, నీ పని హాస్పిటల్లో పని చేసుకోవడం అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు. చిన్నాన్న చనిపోతే 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ఏం చేశారు? ఇవాళ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన చేయాల్సిన పని చేయకపోవడం వల్ల కదా. నేను నా అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజం. ఆయన అట్లా చెప్పగలుగుతాడా? అది చెప్పినా నమ్మే పరిస్థితి మనకి. ఆయన ఒక మాట అన్నాడు, దేవునికి తెలుసు, ఈ జిల్లా ప్రజలకందరికీ తెలుసు వివేకం చిన్నానని ఎవరు చంపారు అని. కరెక్ట్గా చెప్పారు. దేవునికి తెలుసు, ప్రజలకందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. అందుకేనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. చంపినోడు నేను చేశాను అంటే నమ్ముతున్నారు, కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వెనకాల వైఎస్ జగన్ రెడ్డి, భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు. మరి ఒకటి నమ్ముతున్నారు, ఇంకొకటి నమ్మడం లేదా? నమ్మితే రెండు నమ్మాలి కదా. మీరు మీ గవర్నమెంట్ పెట్టుకొని మీ పోలీసుల ద్వారా ప్రొటెక్ట్ చేసింది నిజమా కాదా చెప్పండి. ఒకప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు, తర్వాత మీరే వద్దన్నారు. మీరు అప్పుడు ఎందుకు వద్దన్నారు? మీ పేరు బయటకు వస్తుందని వద్దన్నారా?
లేకపోతే ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంకా సిగ్గుచేటు ఏంటంటే ఎవరైతే నిందితుడై ఉన్నాడో ఆయనని పక్కన పెట్టుకొని రైట్. వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత కొన్ని రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నారు, మనకు తెలిసింది. సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. రైట్. ఆమె చాలా సూటిగా గవర్నమెంట్ని అయితే ప్రశ్నిస్తుంది. పర్టికులర్గా వైఎస్ జగన్, తన అన్న వైఎస్ జగన్ని, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంది. ఈ విధంగా ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు, అప్పుడు సిబిఐ విచారణ కోరిన మీరు ఇప్పుడు ఎందుకు దాని మీద వద్దని అంటున్నారు, అంటే మీ పాత్ర బయటకు వస్తుందా అనే ఒక పాయింట్ కూడా రైజ్ చేయడం జరిగింది. రైట్. నిన్న వైఎస్ జగన్ వివేక మర్డర్ సంబంధించి ఏమన్నారు ఒకసారి విందాం. మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. రైట్. అది వైఎస్ జగన్ చెప్తున్న పరిస్థితి. ఎవరు చంపారో దేవుడికి, చనిపోయిన వ్యక్తికి, అదేవిధంగా కడప జిల్లా ప్రజలకు తెలుసు అని ఆయన కోట్ చేయడం జరిగింది. బట్ ఫుల్ డీటెయిల్కి అయితే వెళ్ళలేదు. బట్ రెచ్చగొడుతున్నారు తనపైకి, కేసుని అడ్డం పెట్టుకొని ప్రత్యేక కూటమి నేతలు, పట్లర్గా టీడీపీ అండ్ పార్టీ ఈ విధంగా తనపైకి సొంత చెల్లెలనే ఉసుకొలుపుతున్నారు అనేది ఆయన వాదన కనిపిస్తుంది. రైట్. ఇదే అంశంపై చర్చించేందుకు మనతో పాటుగా వైసీపీ నుంచి నాగార్జున రెడ్డి గారు, టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సైదా గారు ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు, ముందు మీకే చాలా స్పష్టంగా సూటిగా సునీత రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సిబిఐ విచారణ అప్పుడు కావాలన్నారు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు, మీ పాత్ర బయటకు వస్తుందన్న, నిందితులను మీరు ఖచ్చితంగా కాపాడుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుందని చాలా సూటిగా డైరెక్ట్గా అడిగారు. ఇవన్నీ నిజాలు కదా నాగార్జున రెడ్డి గారు? సిబిఐ ఎంక్వైరీ వద్దని ఎక్కడ అనలేదు. ఇప్పుడు జరుగుతున్నది కూడా సిబిఐ ఎంక్వైరీ. కేవలము ఎలక్షన్ల టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల పాలు చేసేదానికి ప్రజల్లో ఒక విధమైనటువంటి వాళ్ళకు, ఎందుకంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ప్రజలకు కావాల్సింది చేశాడు. ఇప్పుడు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా కలిసి, ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెసు, జనసేన, టీడీపీ అందరూ కలిసి ఈయనను మళ్ళీ పదవిలోకి వస్తే మళ్ళీ 20-25 ఏళ్ళు దింపలేరని చెప్పేసి అందరూ ఏకపక్షంగా, డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా అందరూ కలిసి చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ ఫ్యామిలీకి అత్యంత ముఖ్యమైనటువంటి 45 సంవత్సరాల నుంచి మా మదర్ కృష్ణమ్మ అని ఆ కుటుంబంలో సభ్యురాలు, ఒక ఆడబిడ్డగా ఆ ఇంట్లో ప్రతి విషయము మా తల్లిగారికి తెలుసు. ఆయన చనిపోయే ముందు రోజు రాత్రి 9 గంటలకు నేను ఫోన్ చేశాను. అన్న, ఉదయం నేను వస్తున్నాను మీ దగ్గరికి, మనం ఇక్కడ జమలమడుగు నియోజకవర్గంలో అల్లే ప్రభావతి దగ్గరికి పోయి మాట్లాడాలని. ఎందుకంటే అప్పుడు మా మదర్ గారు చైర్మన్ గా, ఆమె డైరెక్టర్ గా ఉన్నారు అని చెప్పారు. అంతకు ముందే అవినాష్ రెడ్డి గారిని ఎంపీ టికెట్ కు డిక్లేర్ చేశారు. ఆయన నోటికుండేది చెప్పడం కూడా జరిగింది. అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న చంపుకుండే అంత మరి అంత నీచుడు కాదు. కేవలం ఈ రోజు అందరూ కూడా ఇప్పుడు ఆమె స్క్రిప్ట్ జరిగినట్టే ఉంది, కింద రాసుకునేయడము, చెప్పడము ఏది చూస్తా ఉంటే. సింగ్ అనే వ్యక్తి, నాగార్జున రెడ్డి గారు, వైఎస్ షర్మిల విషయం పక్కన పెట్టినట్లయితే సునీత రెడ్డికి మాత్రం ఆ విధంగా ఒకరు ఇన్స్టిగేట్ చేస్తే ముందుకెళ్లాల్సిన అవసరం లేదా? ఎందుకంటే కన్న తండ్రిని కోల్పోయారు కాబట్టి, అత్యంత కిరాతకంగా చంపబడ్డారు కాబట్టి ఆమెకు అవసరం లేదు. ఆమెని ఒకరు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు, ఎవరు చంపారో ఆమెకు తెలుసు కాబట్టి ఆ విధంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. అవునా కదా? గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆమె ఎవరి పంచన ఉన్నారు, ఎవరు ఎంటబడి తిరుగుతున్నారు, ఎల్లో మీడియాతోనూ, ప్లస్ మళ్ళీ బీటెక్ రవి అనే వ్యక్తి వైఎస్ ఫ్యామిలీకి పూర్తి వ్యతిరేకత. ఈయన వివేకానంద రెడ్డి గారు పెట్టినప్పుడు, ఎమ్మెల్సీగా పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన ఓటమి
రైట్, మ్యూట్లో పడినట్టుగా ఉన్నారు. చెక్ చేసుకుని ఒకసారి నాగార్జున రెడ్డి గారు, మీ ఫోన్ మ్యూట్లో పడినట్టుగా ఉంది. నాగార్జున రెడ్డి గారు, మీ సెల్ ఫోన్ మ్యూట్లో పడినట్టుగా ఉంది, అన్మ్యూట్ చేయండి ఒకసారి. నాగార్జున రెడ్డి గారు, రైట్. నాగార్జున రెడ్డి గారు, మీరు చెక్ చేసుకోవాలి. మీ సెల్ ఫోన్ మ్యూట్లో పడినట్లుగా ఉంది, అన్మ్యూట్ చేస్తేనే వినిపిస్తుంది, లేదంటే మీరు ఏం మాట్లాడినా వినిపించదు. రైట్, చెప్పండి. ఇప్పుడు ప్రజలు కూడా అందరూ, అందుకే ఆయన ఓపెన్ గా చెప్పాడు, కేవలం నా మీద కోపంతో ఏది నన్ను ఇబ్బంది పెట్టేదానికి మా చెల్లెళ్ళు కూడా మా మీద ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అంతకుముందు అనుకుంటున్నారు ఏది అవినాష్ రెడ్డి గారికి ఈయనకు వివేకానంద రెడ్డి గారు టికెట్ ఇచ్చే ఒప్పుకోడని చెప్పి ఆయన నోటికుండానే చనిపోయి 4 రోజుల ముందు కూడా అవినాష్ రెడ్డికే కోసమే ప్రచారం చేస్తూ జమల్మడు పోవడం కూడా జరిగింది. ఇదంతా నిజంగా ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తప్పు చేసిన వాడు దేవుడు కూడా క్షమించడు. ఎవరైనా దేవుడు మనం ఈ రోజు ఎన్నైనా చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అది తప్పదు. ఈ రోజు దస్తగిరి అనే వ్యక్తి బయట ఉన్నాడు, చంపిన వాళ్ళ ఎందుకంటే వాళ్ళకు సరెండర్ అయిపోయినాడు. టీడీపీ పార్టీకి కావచ్చు, వాళ్ళందరికీ అపోజిషన్ పార్టీలో మీడియాకు సరెండర్ అయ్యి ఈ రోజు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఎర్రగంజిరెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఆ రోజు చేసిన దాంట్లో భాగస్వాములు అంటున్నారే కానీ ఈయన చేపించి చిన్న ఆయన చంపించుకునేంత నాగార్జున గారు, కానీ ఎంత మీరు కాదన్నా అవునన్నా ఆ మర్డర్కి సంబంధించి అయితే వైసీపీ పార్టీకి కానీ లేదంటేనేమో వాళ్ళ కుటుంబ సభ్యులు మినహాయించి వేరే వాళ్ళకి ఎవరికి సంబంధం లేదనేది మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్. కనీసం ఇదన్నా ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ కుటుంబానికి వైసీపీ నేతల మీద తప్ప ఎవరికి సంబంధం లేదనేది ఓపెన్ ఫ్యాక్ట్. ఇదన్నా ఒప్పుకుంటారా కనీసం? లేదండి, ఆయన చనిపోయినప్పుడు అధికారంలో ఉంది టీడీపీ పార్టీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజే ఉంటే ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇది కేవలము కక్షపూరితంగా మా మీద వేస్తున్నారని చెప్పి ఆ పొద్దు ముద్దాయిలు ఆయన ప్రూఫ్ చేసి ఉండొచ్చు కదండి. ఈ రోజు సిబిఐ ఎంక్వైరీలో ఉంది. సిబిఐ ఎవరు? రాష్ట్ర గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందా? మీరే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కూడా. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, అది టీడీపీ ప్రభుత్వంలో జరిగింది మర్డర్గా అని చెప్తున్నారు నాగార్జున రెడ్డి గారు. మరి కడప జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు కూడా తెలిసి ఉండాలి. ఏమంటున్నారు? వెంకట గారు, మొదట మీకు, అలాగే కాంగ్రెస్ పార్టీ నేత సైదా గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత నాగార్జున రెడ్డి గారికి, నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున బీఆర్కే న్యూస్ వీక్షకులు కూడా నమస్కారం. రాష్ట్రంలో నెక్కలేస్తున్న ఏ బుడ్డోని అడిగినా వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారని చెప్తారు, బహిరంగ రహస్యం. కాకపోతే ఇది కుటుంబ వ్యవహారంగా, రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా, అదేవిధంగా గొప్ప పెద్ద మనుషులు ఎంటర్ అయినటువంటి ఈ హత్యా కేసులో, అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఎంపీ, పైగా ఒక ముఖ్యమైన హై ప్రొఫైల్ నాయకుడు, ఆయన మార్చి 15న 2019 హత్య చేయబడ్డారు. మొదట అర్ధరాత్రి 12 గంటలకి సాక్షి బ్లూ మీడియాలో నారావారి చరిత్ర రాశారు. మరి వాళ్ళకి 12 గంటల కంటే తెలిసిందో మాకు తెలియదు, ముద్రైంది కదా పేపరు, తెల్లవారికంగా వచ్చేసింది. పొద్దున్నే లేచి గుండెపోటుతో మరణించారన్న ఒకరు, బాత్రూంలో జారిపడి చనిపోయినారన్న ఒకరు, రక్తం కక్కుని చనిపోయారని ఒకరు, లేదు 3 సార్లు 6 సార్లు గొడ్డలతో కూడా చంపారని ఇంకొకరు, రకరకాల చరిత్రను తెల్లారితో ఒడ్డి వారించారు. ఇది కాకుండా మీకు ఒక చిన్న సంఘటన చెప్పాలి వెంకట గారు. మా తిరుమలలో, వెంకట గారు చెప్పండి ప్లీజ్. మా తిరుమలలో లక్షిత అని ఒక అమ్మాయి, చిన్న పాప, పులి చంపేసింది. అది ఏ పులి చంపేసిందని బోను పెట్టి పండుకొని ఒక 6 నెలల్లో అటవీ శాఖ మంత్రులు, పోలీసులు ఆ పులిలో పులి 4వ పులి చంపేసిందని చెప్పి నిర్ధారించారు, పట్టుకున్నారు. చివరికి సొంత సీఎం గారు అయినటువంటి వాళ్ళ చిన్నాన్న, తండ్రి తర్వాత తండ్రి, ఈరోజు వాళ్ళ చెల్లెలు చెప్పిన మాటే, చనిపోతే 5 ఏళ్లు గుడ్డుగురానికి ఫలితం అవుతా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆయంలో చనిపోయినారని చెప్పారు. చాలా సంతోషం, మంచి మాట. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఇదే సిచ్యువేషన్, టీడీకే ఎలక్షన్ కమిషన్ చేతిలో అధికారాలు ఉన్నాయి. అయినా సరే మా డీజీపీ వాళ్ళని ఫోన్ చేసి హత్య చేయబడ్డాడని చెప్పి దాన్ని హత్య కేసుగా చిత్రీకరించారు. సిబిఐకి అడిగిన చంద్రబాబు నాయుడు ఆ రోజు, ఈ పొద్దు సిబిఐ వద్దని చెప్తున్న వారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మీ ముందు మాట అడుగుతున్నా,
పొద్దుటూరు సభలో మా చిన్నానికి తెలిసి ఎవరు చంపారో, చంపడాన్ని ఈ జిల్లాలోని ప్రజలు తెలుసు, ఆ దేవుడు తెలుసు. మరి నీకెందుకు తెలియదయ్యా? దేవుడు దయనతో ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రి అయ్యావు కదా, సొంత చెల్లెలకి మీ దీవెనలు ఉండవా? మీ కుటుంబ సభ్యులకి మీ దీవెనలు ఉండవా? మీ కుటుంబ సభ్యులకే దీవెనలు లేకపోతే రాష్ట్రపతికి ఏం దీవెనలు ఇస్తారు? నాకు అర్థం కాలేదు. ఒకటి. రెండో విషయం, సునీతారెడ్డి గారి పెళ్లి, రాజశేఖర రెడ్డి గారు అంటే నాన్న రాజారెడ్డి గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి ఒకే కళ్యాణ మండపంలో ఒకే పీట మీద చేశారు. సొంత చెల్లెలు కాకపోయినా ఒకే ముహూర్తం చేశారు. అంత అనుబంధం ఉన్న సునీతారెడ్డి గారి తండ్రి వివేకానంద రెడ్డి గారిని, రాజకీయ ఆధిపత్య పోరులో చంపిన ఈ నాయకుల్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోయారు? దీని వెనకాల ఎవరి హస్తాలు ఉన్నాయి? సరే, సిబిఐ ఎన్క్వైరీ చేశారు కదా, బానే ఉంది. ఐఓ ఆఫీస్, ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ రామసింహ గారిని ఎవరు మార్చారు? కొత్త రవికుమార్ గారిని తీసుకొచ్చారు. సిబిఐ అధికారులు చేశారు. సిబిఐ ఆఫీస్ ఖాళీ ఢిల్లీకి పంపించేశారు. ఇన్ని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కదా. పైగా దస్తగిరికి 20 కోట్ల రూపాయలు సుపారీ ఇవ్వాలని ప్రయత్నించింది ఎవరు? ఇది కాకుండా బెంగళూరులో వైఎస్ సునీతారెడ్డిని రెచ్చగొట్టాల్సిన అవసరం మీకుందా, మీ పార్టీకి ఉందా? అదే బలంగా వెంకట గారు ప్లీజ్ సబ్మిట్ చేస్తున్నాం. బెంగళూరులో నగల వ్యాపారితో వజ్ర వ్యాపారి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆయన చంపించాడని ఒక కథ. లేదు వివేకానంద రెడ్డి గారు రెండో భార్య ఉంది ముస్లిం ఆవిడ, వాళ్ళ కొడుకు ఎవరు చంపించాడు ఇంకో వాదన. అవేమీ కాదు, సునీతారెడ్డి భర్త చంపించాడు ఇంకో వాదన. ఏదో ఆస్తగురుడు అని చెప్పి ఇంకో వాదన. అనేక రకాల కథలు ఒట్టి ఓలించేశారు ఈ 5 ఏళ్లలో. చివరికి కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఎదినట్టు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో జరిగిన రాజకీయతను పట్టుకోలేక దీన్ని కాపాడుతున్నాడు మా అన్న. నేను చెల్లెలుగా జోలు పట్టుకొని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కని గడపలేదు, అడగని కోర్టు లేదు, జరగని సభ లేదు. అనేక సందర్భాల్లో మేము అడుక్కుంటామంటే తన చెల్లెలుగా దేశమంతా తిరిగి మాకు న్యాయం జరగలేదు. సొంత చెల్లెలకే న్యాయం జరగలేదు ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకే న్యాయం చేస్తారు. మేము అత్యంత దిశలో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కోడ్ నుండి మా పరిధిలో చేయగలం, మమ్మల్ని దాటి ఇంటి పరిస్థితులు చేసే పరిస్థితి లేదు. కానీ నారావారి చరిత్రను గొడవలు పెట్టేశారు కదా, మరి ఎందుకు పట్టుకోలేకపోయారు? సిబిఐ ఆఫీసులు ఎందుకు మార్చేశారు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసులు ఎందుకు మార్చిపోయారు? పోని ఇంకో మాట కూడా చెప్తా, ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుల మీద నమ్మకాలు పోయి చెల్లెలు కేసుని తెలంగాణ మార్చుకునేది. ఇంతకన్నా అవమానం ఉందండి? పైగా అవినాష్ రెడ్డికి అరెస్ట్ చేయని వస్తే సిబిఐ అధికారులు ఢిల్లీ నుంచి వస్తే, వెంకట గారు మీరు చెప్పాలి ఈ క్వశ్చన్ ఆన్సర్. సిబిఐ అధికారులు పెద్దోళ్ళ, రాష్ట్ర పోలీసులు పెద్దోళ్ళు? ప్లీజ్ సార్. వెంకట గారు, సిబిఐ ఆఫీస్ పెద్దది. సిబిఐ ఆఫీస్ అధికారులు వస్తే రాష్ట్ర పోలీసులు కర్నూలు ఏమన్నారంటే మా వల్ల కాదు, మేము చేయలేము, మీకు సహకరించలేము చేతులు ఎత్తేస్తే. సిబిఐ అధికారులు ఏమైపోవాలి సార్? 2 ఆ రోజు జరిగిన డ్రామా, హాస్పిటల్లో హార్ట్ అటాక్ అని చెప్పి బెయిల్ కోసం జైలు కోసం గొడవలు, భాస్కర్ రెడ్డి, సునీల్, ఉమాశంకర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఆ రోజు జైలర్కి ప్రమోషన్స్, ఎన్నో అనుమానాలకు కేంద్ర బిందువుగా మారిన వివేకానంద హత్యని 5 ఏళ్ళ నుంచి ఛేదించలేదంటే పూర్తిగా సాక్షుల్ని నిర్వీర్యం చేసి కేసుని విధ్వంసం చేసి దీనికి అసలు ఆధారం లేకుండా చేయాలని కుట్ర జరుగుతామనే విషయాన్ని స్పష్టంగా కనబడతా ఉంది. 2 ఇద్దరు చెల్లెళ్ళు కాపాడవలసిన వాడు కాటికి పంపిస్తున్నాడు అని భయపడిపోయి అమ్మతో సహా తెలంగాణకు పారిపోయారు ప్రాణరక్షణ కోసం. ఇంకే ఎలక్షన్లు ఎవరు లేపేది కదా. అంత భయంతో ఉన్న కుటుంబ సభ్యులకి ఈ రోజు రాష్ట్ర ప్రజలు మీరందరూ బ్రహ్మాండంగా మీ బిడ్డ మీకు చేసిన న్యాయం ప్రమాణం చేశాను, మాకు ఓట్లేమంటే ఎట్లా ఇస్తారు, ఇలా గెలిపిస్తారు? వివేకానంద రెడ్డి హత్య ఇప్పటికి కూడా ఒక మిస్టరీగా మారిపోయింది. నేను స్ట్రైట్ గా చెప్తున్నా, మొదటి మాట కట్టుబడున్నా, ఈ రాష్ట్రంలో ఏ చెడ్డీ వేసుకుని నెక్కరేసుకున్న బొడ్డు అడిగినా సరే ఎవరు చంపారో చాలా క్లియర్ గా తెలుసు. చట్టపరంగా న్యాయపరంగా ఛేదించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఐపీఎస్ అధికారులు, పోలీస్ అధికారులు ప్రభుత్వానికి అంట కాకుండా 100% న్యాయం చేసి ఉండేది. కానీ దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి సొంత చెల్లెలకు న్యాయం చేయకుండా ఆవిడ ఇవాళ తిప్పించడం అనేది బాధకల విషయం. అదేవిధంగా చివరి మాట ఏంటంటే వైఎస్ఆర్సీపీ పునాదులు వివేకానంద రెడ్డి రక్తం మడుగులో ఉన్నాయి, కోటికెత్తి మడుగులో ఉన్నాయని చెప్పింది వాళ్ళ చెల్లెలు. ఆ ఆధారంతో సహా చెప్పింది. అందుకే ఈ రోజు ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారు, హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు. అందుకే మేము చెప్తున్నాం, రాష్ట్రాన్ని రాండాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది. అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం దించడం కోసం 3 పార్టీలు ఒక్కటై రేపు 20 ఎన్నికల్లో బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని ప్రచురిస్తున్నాం. రైట్. వైఎస్ జగన్కి వైఎస్ సునీత ఇచ్చిన కౌంటర్ మీద పట్లర్గా ఎన్నికల సమీపిస్తున్న వేళ వైఎస్ వివేక మర్డర్ 5 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ఇప్పటికీ నిందితులు ఎవరో ఎగ్జాక్ట్గా తేలేదు, శిక్ష పడలేదు. సో ఇటువంటి నేపథ్యంలో మరోసారి ఇది రాజకీయ ప్రచారాస్తంగా మారబోతుందా? అదే మా 2 పార్టీలకి ఇదే ఆయుధం కాబోతుందనే అంశంపై ఉన్న డిబేట్ కొనసాగిస్తున్నాం. సైదా గారు, అన్న చెప్పింది నిజమా, చెల్లి ఆవేదన నిజమా? ఏది నిజం ఈ రెండిట్లో? వెంకట గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు అన్న శ్రీనివాస్ చౌదరి గారు,
మరో అన్న నాగార్జున రెడ్డి గారు, పిఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభరాత్రి. ఈరోజు ఎన్నికల సమయంలో మరలా 5 సంవత్సరాలకు జరిగినటువంటి మర్డర్ కేసు సంబంధించి ఈరోజు మనం చర్చించుకుంటా ఉన్నాం. ఇదే అంశం ఎన్నికల అంశంగా చూసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తాం. నిజంగా మీరు అడిగినట్లుగా అన్నది నిజమా, చెల్లెలిది నిజమా అన్న విషయంలో మనం ఆలోచించినట్లయితే సునీతమ్మ గారే వాస్తవంగా 5 సంవత్సరాల పాటు తన తండ్రిని కోల్పోయి తండ్రి లేని బిడ్డగా మరి హైకోర్టు, సుప్రీంకోర్టు, తెలంగాణ కోర్టు, రకరకాల కోర్టులు తిరిగి సిబిఐని ఆశ్రయించి ఆమె పడుతున్నటువంటి పాటలు మనం చూసాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ఆంధ్రులు మరి ఒక తండ్రి లేని బిడ్డ ఆవేదనని మనం చూసాం. ఎంత విచిత్రం అంటే వెంకట్ గారు, సునీత గారు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీదనే కేసులు బనాయించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సునీత గారు భర్త మీదనే మరి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరొక విచిత్ర విషయం ఏంటంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన మీద కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి. కడప నడిబొడ్డున మరి సిబిఐ ఆఫీసర్ని, సిబిఐ కార్ డ్రైవర్ని బెదిరించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంతకంటే దుర్మార్గమైన ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రొద్దుటూరులో జరిగినటువంటి సభలో మాట్లాడాడు. ఈరోజు ఇక్కడ నంద్యాలలో జరిగినటువంటి సభల్లో కూడా మాట్లాడతారు. ఆయన ఒక మహానటుడిలాగా మరి మాట్లాడుతున్నాడు. కమల్ హాసన్ కల్పించే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆయన చూస్తే ఇటీవల కాలంలో వచ్చినటువంటి రంగస్థలం సినిమా గుర్తుకొస్తా ఉంది. హత్య చేయించి ఏ విధంగా మరి నటుడు ఆ రోజు మరి ఉన్నాడో ఆ సినిమాలో, రంగస్థలంలో. అలాగే పాత సినిమాలు చూసినట్లయితే రావుగోపాలరావు గారు, నాగభూషణం విలన్లు హత్య చేయించి ఉదయాన్నే వచ్చి దండేసి మరి ఏ విధంగా ముసలి కన్నూరు గారుస్తారో అలాంటి సన్నివేశాలను కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం నిజంగా ఇది సిగ్గుచేటు. ఇది సభ్య సమాజానికి ఈ రాష్ట్ర పౌరుడిగా నేను నిజంగా సిగ్గుతో తల ఉంచుకుంటున్నా. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 5 కోట్ల మంది ప్రజల్ని తన కన్నబిడ్డలాగా ముఖ్యమంత్రి రాజకీయాల కోసం సొంత బాబాయిని హత్య చేయించుకునే స్థితిలో ఆయన లేరనేది చాలా మంది వాదన. అఫ్ కోర్స్ అది ఆయన ప్రమేయంతో జరిగిందా లేదా అనేది ఇంకా తేలలేదు. బట్ ఆ స్థితిలో అయితే ఆయన లేడు అనేది వెంకట గారు అడ్డుపడుతున్నాను. శైలి గారు ఒక్క నిమిషం ఏమనుకోవద్దండి, ఒకే ఒక నిమిషం. గతం నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు శవ రాజకీయాలే, ఇప్పుడు వివేకానంద చనిపోయిన 2019లో అప్పుడు శవ రాజకీయాలే, ఇప్పుడు 2024 తర్వాత కూడా ఇదే శవ రాజకీయాలే. దీనికి అంతం లేదా? సైదా గారు మాట్లాడండి. సైదా గారు. వెంకట గారు, నేను ఎందుకు చెప్తున్నా ముఖ్యమంత్రి హత్య చేశారని చెప్పి నేను మాట్లాడటం ఇక్కడ. హత్య చేయించారు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దీనికి విషయం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ హత్య ఎవరు చేశారో దేవుడికి తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే ఈ యొక్క కేసుని విచారించిన జడ్జిలాగా మాట్లాడటం కరెక్ట్ అంటారా? ఈయన రాగద్వేషాలకు అతీతంగా మరి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి ముఖ్యమంత్రి పదవిగా చేపట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం న్యాయమా? ఇది కోర్టుల్ని, చట్టాలని, లేకపోతే వ్యవస్థల్ని పక్కదారి పట్టించడం కాదా? ఈరోజు సొంత చెల్లెలు సునీతమ్మ గారే మాట్లాడుతూ ఉంది. మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో నా అక్కలు, నా చెల్లెమ్మలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు, నేను ఆయన చెల్లెళ్ళ కాదా అని చెప్పి ఆమె ప్రశ్నించింది. చెప్పమని దానికి సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమని దానికి సమాధానం. నేను చెల్లెళ్ళని కాదా అని చెప్పి ఆమె సునీతమ్మ మాట్లాడినటువంటి మాట ఈ రాష్ట్ర ప్రజల్ని కదిలిస్తూ ఉంది, హృదయాల్ని కదిలించింది ఈరోజు ఆ మాట్లాడినటువంటి మాట. ఈరోజు ఒక పక్క ఎవరైతే ఈ కేసులో ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిలకు మీరు సహకరిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 5 సంవత్సరాల
13 రోజులైంది ఈ హత్య జరిగి. మార్చి 15వ తారీఖు 2019 హత్య జరిగింది. ఈరోజు మార్చి 28, 2024 సంవత్సరం. అంటే 5 సంవత్సరాల 13 రోజులు ఈ హత్య జరిగి మీరు తేల్చలేకపోయారు. మీరే దోషుల్ని కాపాడుతున్నారు. మనం చూసాం అవినాష్ రెడ్డిని కర్నూలులో సిబిఐ వాళ్ళు వచ్చి 4 రోజుల పాటు అక్కడ తిష్ట వేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టి నీ కడప ప్రజానీకాన్ని తీసుకొచ్చి ఆ హాస్పిటల్ ముందు గుంపులు అక్కడ దించి అరెస్ట్ కాకుండా చేశారే. నువ్వు నేరస్తుడి కాదా జగన్మోహన్ రెడ్డి? ఇది కరెక్ట్ అని అంటారా? చెప్పమనండి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి చేయడం కరెక్టా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వ్యవస్థలను కాపాడవలసినటువంటి ముఖ్యమంత్రి వ్యవస్థలను హత్య చేయటం ఇది సమంజసమా? ఈ నాగార్జున రెడ్డి గారు కాంగ్రెస్ పడతాడు. ఈ నేను శ్రీనివాస్ గారు చెప్పిన దానికి కూడా సమాధానం నేను చెప్తాను. వాళ్ళకు తెలియని విషయాలు కూడా నేను చెప్తున్నా. నాగార్జున రెడ్డి గారు చిన్న పాయింట్ మీరు కుట్రదారులను పట్టుకోవడంలో కొంత వెనకబడ్డారు ఖచ్చితంగానే ఆమె బలంగా చెప్తున్నారు. సునీత రెడ్డి గారు బలంగా చెప్తున్నారు కుట్రదారులను కాపుగా వస్తున్నారు, లేదంటే వారికి రక్షణ ఇస్తున్నారు అని చెప్తున్నారు. చెప్తూనే ఇంకో మాట ఉల్టా నా మీద నేను ఏదైతే తండ్రి హత్య చేసిన అంతకులు పట్టుకోవాలని న్యాయ పోరాటం చేస్తుంటే ఉల్టా నా మీద కేసులు పెడుతున్నారని ఆమె వాపోతున్నారు. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మేము షర్మిలమ్మ గాని సునీతమ్మ గాని ఇద్దరు కూడా ఒకరేమో కాంగ్రెస్ ట్రాప్ లో పడ్డారు, ఒకరేమో తెలుగుదేశం ట్రాప్ లో పడ్డారు. ఇద్దరు కూడా కాంగ్రెస్ ట్రాప్ లో పడి మళ్ళీ ఆమెమో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయి మోడీ ట్రాప్ లో పడ్డారా? సైదా గారు నేను చెప్తా, ఒక నిమిషం. మీరు చెప్పారు, నేను చెప్తున్నా. ఆయన చనిపోక ముందు 1 సంవత్సరం నుంచి కనీసం ఆయన ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకుండా కూతురు అల్లుడు పూర్తి స్థాయిలో బంధించారు. ఫైనాన్షియల్ గా ఆయన చివరి రోజుల్లో ఎంత ఇబ్బందులు పాలయ్యాడో అక్కడ ఆయన ఎంటమ్మడి ఉన్నటువంటి పిఏ కృష్ణారెడ్డికి కానీ ప్రజలకు అక్కడ ఉన్న ఆయన సన్నిహితులకు కూడా వాపోవడం అంత పరిస్థితి వచ్చింది. అదే కాకుండా ఆయన కాదండి, చెప్పింది ఎవరు? ఇదండి మీరు చెప్పిన దానికి ఆయన శ్రీనివాస్ గారు చెప్పిన దానికి నేను చెప్తున్నా. ఆయన చనిపోక ముందే అవినాష్ రెడ్డి గారి పేరును ప్రచారంలో ఆయనే చెప్పాడు. నెక్స్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ కు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అని చెప్పేసి మన మేము అందరూ కూడా పార్టీ కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ రోజు కూడా ఎందుకు చెప్తున్నారు? ఆ కోణంలో కూడా మీరు ఎందుకు ఆలోచించలేదు? సంవత్సరం నుంచి అల్లుడు బిడ్డ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఆమెకు రెండో భార్యగా ఉండేటువంటి నాగార్జున రెడ్డి గారు ఆయన మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆయనకి డబ్బులు లేక వాళ్ళ కూతురు అల్లుడి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందంటారా? చెప్తే నమ్ముతారా? జనాలు నమ్ముతారు ఇలాంటి విషయం చెప్తే? ఏమో ఎట్లా వస్తుందండి? ఇంకా ఇప్పుడు ఉండేదంతా బిగబెట్టారు. ఎంపీ పెన్షన్ వస్తుంది, ఎమ్మెల్సీ పెన్షన్ వస్తుంది. షర్మిలమ్మ గాని వీళ్ళిద్దరు హైదరాబాద్ పారిపోవడం కాదు, ఆమె ఉండేది కూడా సునీతమ్మ హైదరాబాద్ లో డాక్టర్ కోర్స్ చేస్తాం, ప్రాక్టీస్ పెట్టి ఉంది. ఈమె నేను అత్తగారిని అని చెప్పేసి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఆమె అక్కడ చేసింది. వీళ్ళిద్దరిని ఎవరు పంపలేదండి. వాళ్ళిద్దరు కూడా ఒకరు చెప్తే మీరు ఏమన్నారంటే చెరో పార్టీ మాయలో పడ్డారంటున్నారు. వాళ్ళిద్దరూ బాగా వెల్ ఎడ్యుకేటెడ్, ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళేమో ఉన్నత చదువులు చదివారు. వాళ్ళు అటువంటి వ్యక్తులు వేరే వ్యక్తి చెప్తే, వేరే పార్టీ చెప్తేనే ఆ మాయలో పడే పరిస్థితి లేదు అనేది ఓపెన్ ఫ్యాక్ట్. సొంత తండ్రిని ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటిచ్చినటువంటి బీటెక్ రవి గెలిచినటువంటి వ్యక్తి దగ్గరికి పోయి వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళతో కలిసి
ఈ వాళ్ళ ఆమె ప్రెస్ నోట్ ఇవ్వడము, ఆమె మాట్లాడడం అనేది నిజంగా తండ్రిని ఓడించినటువంటి వ్యక్తి దగ్గరికి వాళ్ళ వైఎస్ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా సన్నిహితులు కాదు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా. కాబట్టి అటువంటి వ్యక్తుల చేతుల్లో పోయి వాళ్ళు చెప్పిన ట్రాప్ లో పడి ఈరోజు చేస్తున్నారండి. సిబిఐ రామ్ సింగ్ అండి, రామ్ సింగ్ సరైన వ్యక్తి కాదని చెప్పేసి అని, అతని నేర చరిత్ర గతంలో కేసుల్లో డబ్బులకు అమ్ముడుపోయినట్టు చెప్పేసి అని, ఆయన పిఏ కృష్ణారెడ్డిని మన వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డిని నువ్వు చెప్తావా లేదా నేను చంపేస్తామని చెప్పేసి అని సిబిఐ ఎంక్వైరీలో ఆయన భయపెట్టినా కూడా ఆయన చెప్పకుండా వాళ్ళ మీద గట్టిగా ఉన్నాడు. దస్తగిరి ఈ రోజు జల్సాగా తిరుగుతున్నాడు, కారులో 2 సెక్యూరిటీ పెట్టి ఆయన డబ్బులు ఇచ్చి జల్సాగా తిరగట్లేదు, భయం భయంగా తిరుగుతున్నాడు నాగేంద్ర రెడ్డి గారు. ఈ పొద్దు ఒక పెద్ద దస్తగిరి జల్సాగా తిరగట్లేదు, భయం భయంగా తిరుగుతున్నాడు. ఇంకొకటండి, నేను హత్య చేశాను అని చెప్పే వ్యక్తి బయట ఉంటాడా అండి? నేను హత్య చేశానంటే నేను బయట ఉంటానా? ఆరోపణలు చేసిన వ్యక్తులేమో వైఎస్ భాస్కర్ రెడ్డి లోపల ఉన్నాడు, హత్య నేను చేశాను వాళ్ళు చెప్తే అనే వ్యక్తి బయట ఎట్లా ఉంటారు? జనానికి అర్థం కావాలా? కాదు నాగేంద్ర రెడ్డి గారు, అప్రూవర్ గా మారితే న్యాయ వ్యవస్థలో కొన్ని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఎగ్జామ్షన్ ఉంటది కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, బెయిల్ లభించే అవకాశం ఉంటాయి కదా. సంబంధించినటువంటి ఇప్పుడు అవినీతికి సంబంధించినటువంటి కేసుల్లో అయితే అప్రూవ్ గా మారినా కూడా అవన్నీ చెప్పేదానికి బాగుంటుందండి. కానీ హత్య నేనే చేశాను వాళ్ళు చెప్తే చేశానని చెప్పేసి పబ్లిక్ గా చెప్తున్న వ్యక్తి అతని మీద ఏం లేదా అండి? అప్రూవ్ గా మారితే శిక్ష పోతుందా? నాగార్జున రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఈ రోజు కుంభకోణం చేసిన జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఇప్పుడు అది కాదండి, ఏది అరాచక పాలన అంటారు. యువతి అవినాష్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన. అరాచక పాలన అయితే మీరందరూ పొత్తులు ఎందుకు పెట్టుకోవాలండి? ఎందుకు పొత్తులు పెట్టుకోవాలి? అరాచక పాలన అయితే అడ్రస్ లేకుండా పోతాడు. మీరు శక్తి సాలక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా ఎవరు చనిపోయినా కూడా ముందుగా స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. శ్రీనివాస్ చౌదరి గారు వైసీపీ చెప్పారని. కాబట్టేసి శవ రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు. ఎల్లో మీడియా విషయం తగ్గుతా ఉంది. ఈ రోజు పత్రికలు చూడాలని అసహ్యం వేస్తా ఉంది. నిన్న 2 లక్షల మంది పైగా జనము ప్రొద్దుటూరుకు వస్తే ఆ లాస్ట్న కుర్చీలు 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు జనం వచ్చి కూర్చొని ఉంటే ఆ లాస్ట్న కుర్చీలు పోయేటప్పుడు కుర్చీలు తీసి సభలు లేరండి. పబ్లిక్ ఏది ఎందుకంటే అండి, వాస్తవాలు చెప్తే ఎవరన్నా నమ్ముతారు కానీ అబద్ధాలు. శ్రీనివాస్ చౌదరి గారు వైఎస్ వివేక హత్య కేసుని ఎవరు ప్రచారంగా వాడుకుంటున్నారు? వైసీపీ మీరా? శ్రీనివాస్ చౌదరి గారు ఇంకొక విషయం అండి, ఒకటే ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అనేసి ఒక విషయం అండి. ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు జైల్లో ఉన్నారు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే సిబిఐకి ఏమైనా కష్టమా? హెలికాప్టర్ వస్తా ఉంది, హెలికాప్టర్ లో ఎత్తుకొని పోతారని సిబిఐ వాళ్ళు ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే. ఆఫ్టర్ ఆల్ అవినాష్ రెడ్డిని తీసుకుపోయి లోపల వేసేదానికి భయమా? మీ పార్టీకి పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉందనే కదా ఇప్పుడు గొడవంతా. మీ పార్టీకి బీజేపీతో పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉందనే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగా ఏమైనా ఎగ్జామ్స్ ఇచ్చారా మీకేమన్నా? ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఒకటే కలిశారు కదండి, బయటకు తీయమనండి. ఎవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. శ్రీనివాస్ చౌదరి గారు రైట్ మీ పాయింట్ అర్థమైంది. శ్రీనివాస్ చౌదరి గారు, కాకపోతే ఈ రోజు వైఎస్ వివేక హత్య కేసుని ఎవరు ప్రచారంగా వాడుకుంటున్నారు? వైసీపీయా మీరా? మీ పార్టీయా? మీరు ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదని జనానికి తెలుసు. మీరు ఎన్నిసార్లు ఆయన మసిపూసి మారేడుకాయ చేయాలంటే కూడా శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి వెంకట గారు, ఇప్పుడు ఒక విషయం నాకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య చేశారని చెప్పారు. మరి సిబిఐ అధికారులు 5 ఏళ్ళు గుడ్డి గుర్రానికైనా పలుదవుతున్నారా? వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్లు ఏమయ్యాయి? 2 సాక్ష్యాలుగా ఉన్నటువంటి వ్యక్తి అప్రూవల్ గా వ్యక్తి. తర్వాత వాళ్ళు గూగుల్ టేక్అవుట్ తీసుకున్నారు. వెంకట్ గారు గుర్తుందా? ఆ రోజు వాట్సాప్ కాల్స్ ఎవరెవరు చేశారు? సీఎం గారి పిఏకి ఎవరు ఫోన్ చేశారు? భారతమ్మ గారి పిఏకి ఎవరు ఫోన్ చేశారు? అవినాష్ రెడ్డి గారి ఇంటికాడ నుంచి వచ్చిన ఫోన్లు ఏవి? భాస్కర్ రెడ్డి గారు అంత అర్లీ మార్నింగ్ 4:30 లేసి ఎవరితో మాట్లాడారు? టోటల్ హిస్టరీ ఉంది కదా. ఐఓ ఆఫీస్ రామ్కుమార్ చెప్పారు కదా. చెప్పిన తర్వాతనే ఐఓ ఆఫీస్ రామ్కుమార్ మీరు మార్చింది, సిబిఐని బెదిరించి ఢిల్లీకి పంపించేసింది. సో ఈ సాక్ష్యాలు ఎందుకు మరుగున పడ్డాయి? సరే, వాళ్ళ ఐఓ ఆఫీసర్ పనికిరానోడు, మీరు అన్నట్టు అవినీతి పని అనుకుందాం. ఈ రాష్ట్ర పోలీసులు ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. కోడిగుడ్డు మీద నేకలు పెడుతున్నారా? సొంత చిన్నాను చంపేస్తే నారావారి రక్షితం రాసేసి బాబు గారి మీద దోసేస్తే
మరి నేరస్తులు ఏమయ్యారు? అదే కదా చెల్లి అడుగుతున్నది. ఇప్పుడు మీరు చాలా క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే, అంత అర్లీ మార్నింగ్ 5 కథలు అల్లి చెప్పిన మీ నాయకులు 6వ కథకి మళ్ళీ పునాది వేస్తే, ఇప్పుడు 5 ఏళ్ళు అయితే కూడా ఒక దోషిని పట్టుకోలేకపోతే, మీ ప్రభుత్వం హై ప్రొఫైల్ మీ చిన్నానికి మీ చెల్లికి న్యాయం చేయకపోతే రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు మీరు? రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా? లాండ్ ఆర్డర్ ఉందా రాష్ట్రంలో? మీరు చెప్పినా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా? లాండ్ ఆర్డర్ ఉంటే ఈ విధంగా జరుగుతుందా? అవినాష్ రెడ్డి గారు హాస్పిటల్లో దాక్కుంటే ఆయన చుట్టూ బందోబస్తు కోసం మీరు జనాలు తీసుకెళ్ళి అక్కడ దౌర్జన్యం చేస్తే పోలీసులు కూడా హ్యాండ్సప్ చేస్తున్నారు మీకు సపోర్ట్ చేస్తూ. ఈ పొద్దు ఇప్పుడు సైడ్గా చెప్తున్నా, అవినాష్ రెడ్డి గారి కేసు, వివేకానంద రెడ్డి గారి కేసు, భాస్కర్ రెడ్డి కేసు, సునీల్ గారి కేసు, దస్తగిరి కేసు, అన్ని కేసులు ఒకటే కదా. పక్క రాష్ట్రానికి మీతో భయపడి చెల్లిందుకు ట్రాన్స్ఫర్ చేసుకునేది. ఒక్క నిమిషం అనుకుంటే సీఎం గారు అనుకుంటే ఒక్క రోజులో చెల్లించగలరు. ఎవరో లక్షతో చనిపోతే జంతువు చంపేస్తే పులి 6 నెలల పోలీసు అధికారులు పట్టుకున్నారు. మనుషులు చంపేస్తే 5 ఏళ్ళైనా సరే కనీసం గూగుల్ టేక్అవుట్ కానీ, వాట్సాప్ కాల్స్ కానీ, కాల్ రైడ్ కానీ అన్ని రకాల టెక్నికల్ సపోర్ట్ చేస్తున్న సీసీ కెమెరాలతో సహా మొత్తం సాక్షులను విధ్వంసం చేసేసి కేసు నిర్వీర్యం చేసేసి సాక్షులు లేరు కాబట్టి వివేకానంద గారు ఎందుకు ఎవరికి తెలియదబ్బా అని లాస్ట్ లో విట్టహస్తాలు చూపించాలని అనుకున్నారా? లేకపోతే రాజకీయ పెత్తనం కోసం, ఆయన ఎంపీ సీట్లు లాక్కోవడం కోసం, లేదా రాజకీయ కుటుంబాధిపత్యం కోసం ఏమైనా వెనక నుండి ఎవరు నడిపించిన కథలు ఎవరు, వెనక ఉన్న దోషులు ఎవరు పట్టుకోగలిగినారా? 2 సొంత చెల్లెలు, మీలాంటి 2 చెల్లెలు అన్న మా నాన్న చంపాడు నీకు రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉంటే, ఏ చెల్లెలైనా ఏ అన్నకి అండగా ఉంటారో సర్వసాధారణం. ఏ చెల్లి ఇంట్లో కన్నీళ్ళు కాచకూడదు అనుకుంటారు. అటువంటి చెల్లెలు మాట్లాడుతూ ఉంటే చూస్తావాలేమ్మా, అవినాష్ రెడ్డి ఇంకో బీజేపీ జరిపోతారులేమ్మా, ఏముంది పెద్ద ఇష్యూ కాదు, ఇంకో కేసు అవుతుందిలే అని చెప్పిన మాటలు ఎవరు? చెప్పిన మాటలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఈ పొద్దు వాళ్ళ పెన్నమ్మ కానీ, వాళ్ళ చిన్నాన్న కానీ, ఇంకొకరు మీ బంధువర్గం కానీ ఎందుకు ఆస్తులు పంచేయడం లేదు షర్మిలా విషయంలో కానీ, అదేవిధంగా ఈ కేసులు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని అడిగితే సమాధానం లేదు కదా. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోయారు కదా. కనీసం కుటుంబ సభ్యులు కూడా వైఎస్ఆర్సీపీ ఓటేసే పరిస్థితి లేదు కదా. కుటుంబ సభ్యులు ఓటేరు, కుటుంబ సభ్యులకి న్యాయం చేయరు, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారు. ఎట్లా నమ్ముతారు సార్? మీరు నాకు అర్థం కాలేదు. మీరు ఇంకో మాట అన్నారు, నేను పొద్దుటూరు సభ బ్రహ్మాండ జనాలు వచ్చారు. ఓకే వచ్చిండొచ్చు, ఎందుకంటే మీరు బ్లూ మ్యాట్ వేసుకొని గ్రాఫిక్స్ చేసి లేని జనాలు సృష్టించేసి పెట్టేస్తారు. అది పెద్ద విషయం కాదు. అది మీకు ఆయన వెనతో పెట్టిన విద్య. ఇంకో మాట అంటారు ఎల్లో మీడియాలో మాకు తెలియదు సార్. మీకైతే మీకు మీడియా ఉంది, బ్లూ మీడియా, అది సాక్షి పేపర్, సాక్షి టీవీ. మాకైతే ఏ పేపర్లు లేవు, ఏ టీవీలు లేవు, ఏవి మా ఆస్తులు కావు. ఒకవేళ ఉంటే చెప్తే మీరే వచ్చారంటే మీకే రాయిచ్చేస్తా. అటువంటి సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీ ఉంటే, తెలుగుదేశం పార్టీ అప్పుడు ఒకరు పడ్డారంట, కాంగ్రెస్ చేపలు ఇంకోరు పడ్డారంట. నేను ఒక మాట అడుగుతాను, ఒక డాక్టర్ చదువుకునింది ఆవిడ, మీకు కూడా మీ ఊరు కాబట్టి మీ వేంపల్లి కాబట్టి తెలుసుంటారు. ఒక డాక్టర్ చదివి ఎండీ ఆమె ఎవరన్నా చెప్పిన మాటలు వెళ్ళిపోతుందా? ఇంకో పక్క సొంత చెల్లి షర్మిలా గారు రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం దాదాపు 3,800 కిలోమీటర్లు నడిచిన ఆవిడ, ఆయన ముఖ్యమంత్రి కావడం కీలక పాత్ర వహించిన ఆవిడ పక్కన పడేస్తే, నాకు ఆస్తి ఇవ్వకపోతే, కనీసం నా బాధ్యత తెచ్చకపోతే, నా అన్న నన్ను ద్రోహం చేసేవాడు చెప్పి బాధపడి పక్కన గొప్ప రాష్ట్రానికి వెళ్ళి పార్టీ పెట్టుకునింది. మళ్ళీ నేషనల్ పార్టీ కాంగ్రెస్ జాయిన్ అయింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చీఫ్ గా నిలబడింది. కానీ ఆవిడ కూడా అడుగుతున్న కొన్ని క్వశ్చన్లు, డిఎస్సీ ఏమైంది, మా ఆస్తులు ఏం చేస్తారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మధ్యపాలన ఎందుకు నిషేధం చేయాలంటే సమాధానం లేదు కదా. సొంత చెల్లెలు కూడా సమాధానం చెప్పడు, ప్రజలకు సమాధానం చెప్పడు, హత్యలకు సమాధానం చెప్పడు, రాష్ట్రం శ్రీనివాసరావు గారు, ఇంతకీ ఈ మర్డర్ కేసు మీకు ప్రచారాస్త్రమా, వైసీపీ ప్రచారాస్త్రమా? ఎస్ ఇప్పుడు మంచి పాయింట్కి వచ్చారని చెప్తున్నా. శవ రాజకీయాలు చేయడానికి అలవాటుపడిన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా వాడుకుంటారు. 2014 రాజశేఖర ఇప్పుడు వివేకానంద రెడ్డి వాడుకుంటున్నారు. ఇప్పుడు 2024 వచ్చేప్పటికి మళ్ళీ ఎక్కేసి కావాలి. ఇప్పుడు ఎవరు ఎత్తలా సాక్షులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటూరు సభలో కానీ మీటింగులో కానీ దోషులు పట్టుకుంటాను, మా చిన్నాన్ని చంపిన సంగతి తేలుస్తాను, జైలు పంపుతాను చెప్పట్లా. దేవుడు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మా చిన్న తెలుసు అంటే ఏమని అర్థం? నేను చేయను, చేతులు ఎత్తేస్తాను, నా వల్ల కాదు అంటే ఏమన్నా మాకు అర్థం కాలేదు. అంటే దీని కూడా శివరాజకీయాల సింపతి కోసమా? వివేకానంద సాధ్యం కూడా మళ్ళీ ఈ కేసు వచ్చింది కాబట్టి అయ్యో పాప చెప్పేసాను చెప్పి ఓట్లు వేస్తాను అనుకుంటున్నారా? జనం నమ్మరు సార్. నిజాలు మీరు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఏం చెప్పాలంటే, మా చిన్నాన్ని చంపినోడిని ఎక్కడ దాక్కున్నా సరే, కలుగులో దాక్కున్నా సరే లాక్కొచ్చి శిక్షేస్తాను, అది నా బాధ్యత, ఇది నా సవాల్ అని తెచ్చుకుంటే జనాలు నమ్ముతారు. ఎవరికో తెలుసు, దేవుడు తెలుసు అంటే ఎలా సార్? చిన్నపిల్లలాగా మాడితే ఏం చెప్పాలి? ఇచ్చేవాళ్ళంటే సరిగ్గా రాయించాలి గారికి ఆ కేసు, స్క్రిప్ట్ చదివేవాళ్ళంటే సరిగ్గా చదవాలి. ఇటువంటి సిచ్యువేషన్ లో హత్యా రాజకీయాలు తరలిపడం అనేది వైఎస్ రాజశేఖర కుటుంబానికి, జగన్మోహన్ కి ఆనవాయితీ. కాబట్టి ఫ్యాక్షన్ రాజకీయాలు మా పొద్దు, శాంతి భద్రతలు కావాలి రాష్ట్రంలో, అందుకే మీ ప్రభుత్వం మా పొద్దు చెప్తున్నా. వైఎస్ వివేక హత్యకు సంబంధించి తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత లేటెస్ట్గా జరిగిన మాటలు కానీ, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆయన సోదరి సునీత రెడ్డి చేసిన కామెంట్స్, తాజా పరిణామాలపై డిబేట్ కొనసాగిస్తున్నాం. సైదా గారు,
ఈ మర్డర్ విషయంలో రాష్ట్ర ఏపీ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ వైసీపీ అధినేత మాటలు నమ్ముతారా, లేదంటే ఆయన సోదరి మాటలు నమ్మే అవకాశం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు చాలా కీలక పాత్ర, ఎందుకంటే ఆ కుటుంబంతో మీ పార్టీకి ఉన్నటువంటి అటాచ్మెంట్ చాలా బలమైంది. వెంకట గారు, ఒకటి ప్రజలు, ఎందుకంటే నిజం నిప్పు లాంటిది, ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడింది, అది వాస్తవం. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో పులివెందుల పూలాంగడి కొట్ల దగ్గర అడిగితే, పూలాంగడి దగ్గర అడిగితే వాస్తవాలు తెలుసుకోవడం. పులివెందులు కానీ కడప జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, మన ప్యానెల్లో కూర్చున్న అన్న నాగార్జున రెడ్డి గారికి కూడా తెలుసు వాస్తవాలు. అయితే ఈరోజు డిబేట్లో ఉన్నాడు కాబట్టి, ఆయన తప్పదు కాబట్టి, ఆయన ఏదో తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చెప్తున్నాడు. ఆయనకు కూడా అంతరాత్మ ఉంది, ఆయన కూడా మనస్సాక్షి ఉంది, ఆయనకు కూడా వాస్తవాలు తెలుసు. అయితే ప్రజలు కూడా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ స్థాయికి దిగజారి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒక లెజెండ్. కానీ ఆయన సైదా గారు ఈ అంశాన్ని టీడీపీ వాడుకుంటున్నట్టు బలంగా కాంగ్రెస్ పార్టీ వాడుకోవట్లేదు. ఈవెన్ మీ పార్టీ అధినేత్రి షర్మిల కనుక ఈ విషయాన్ని పదే పదే జనంలో తీసుకెళ్తే మీకు కూడా కొంత మైలేజ్ వస్తుందా మీ పార్టీకి? ఎందుకంటే మీ పార్టీ చాలా గ్రౌండ్ లెవెల్లో ఉండిపోయింది కదా. ఒకటండి, మీరు చెప్పినట్లుగా మేము శవ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగానో లేకపోతే ఇంకో పార్టీ లాగానో మాకు అవసరం లేదు, శవ రాజకీయాలు చేయాల్సినట్టు అవసరం లేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఒక ఆడబిడ్డ సునీతమ్మ గారు నా తండ్రి చంపినటువంటి హంతకులు ఎవరో పట్టుకోండి, వాళ్ళకి శిక్ష వేయించండి అని చెప్పి ఆమె ప్రాధాయపడతా ఉంది. మా షర్మిలమ్మ గారిని కూడా కలిసింది. అందుకనే మొన్న 15వ తారీఖున కడపలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి వర్ధంతి సభలో కూడా మరి షర్మిలమ్మ గారు మాట్లాడటం జరిగింది. ఒక విచిత్రం సార్, పులివెందులలో ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి వర్ధంతి సభ జరుపుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడుకొని అడ్వాన్స్ కూడా ఇస్తే ఆడ సభ జరపనేయకుండా ఆ ఫంక్షన్ హాల్ రద్దు చేయించారు. ఇంతకంటే దుర్మార్గం ఉందండి? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఇకపోతే అలాగే మీరు ఒకసారి మరి గమనించేట్టు స్వయంగా స్ట్రైట్ గా మాట్లాడుతున్న సునీతమ్మ గారు, ఎవరైతే హంతకులు ఉన్నారో వారికే మీ పార్టీ తరఫున టికెట్లు ఇచ్చి వారినే గెలిపించమని మీరు ప్రచారం చేస్తున్నారు అన్న జగనన్న గారు, ఇది న్యాయమా అని చెప్పి అడుగుతా ఉంది. దానికి సమాధానం చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి. ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా, ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడలా. ఆయన బటన్ నొక్కుడు తప్ప 130 సార్లు బటన్ నొక్కాడట అని చెబుతున్నాను నేను మీటింగ్లో. ఈ 130 సార్లు బటన్ నొక్కడం తప్ప ఈ ఒక్క రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఈ హత్య గురించి మాట్లాడా? ఈ హత్య తీసి పక్కన పెట్టండి. ఈ రాష్ట్ర ప్రజల గురించి కానివ్వండి, సంక్షేమం గురించి కానివ్వండి, అభివృద్ధి గురించి కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కార్యకలాపాల గురించి కానివ్వండి, ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టాడా? నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు మీ ఛానల్ ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఆయన రేపు ప్రెస్ మీట్ పెట్టి మా సునీతమ్మ చేసినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా వెంకట గారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి యువకుడు, ప్రజలు నమ్మి రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదో పాదయాత్ర చేశాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాడు అని చెప్పి ప్రజలు నమ్మి ఆయన ఓట్లేసి గెలిపిస్తే సొంత చిన్నారిని హత్య చేస్తే ఆ హంతకులను చేతగాని ఒక అసమర్థుడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంతకంటే ఏం కావాలండి? ఆయన అలాంటి అసమర్థుడికి ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించాలనా? ముఖ్యమంత్రి చేయాలనా? ఆయన దేనికి సిద్ధం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు మేమంతా సిద్ధం సభలు పెట్టి తిరుగుతా ఉన్నాడు. ఆయన ఎందుకు సిద్ధం? ఎంతమంది హత్య చేస్తారు? ఆ మీరు కాపాడతారు. కాపాడుకోవడం సిద్ధమా? సైదా గారు చెప్పినట్టుగా సైదా గారు చెప్పినట్టుగా
సునీత రైట్ చేసిన క్వశ్చన్లకు వైఎస్ సునీత రైట్ చేసిన క్వశ్చన్లకి ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్నిటికీ కౌంటర్ ఇస్తే మీ పార్టీ కూడా మంచి మైలేజ్ ఉంటుంది కదా నాగార్జున రెడ్డి గారు. 131 సార్లు బటన్ వచ్చారని చెప్పారు కదా, ఇంట్లో కూర్చొని ఎక్కడెక్కడ పబ్లిక్ మీటింగుల్లో పబ్లిక్ తోనే మాట్లాడుతూ బహిరంగ సభలోనే మాట్లాడాడు. నిన్న కూడా మీటింగ్ లోనే పబ్లిక్ చెప్పడం ఆ విషయం ఏదైతే కీలక అంశం మీద మాట్లాడాలో ఆ అంశం గురించి కొంచెమే మాట్లాడుతున్నారు, మిగతా మీ పార్టీ గురించి ఎక్కువ చెప్తున్నారు. వీళ్ళని చెల్లెళ్ళను కూడా ఇప్పుడు ఎట్లా ఇది కలికాలం చెల్లెళ్ళు కూడా వాళ్ళ మీదికి ఆయన మీదికి అన్ని అస్త్రాలు అయిపోయినాయి. అపోజిషన్ పార్టీ నాగార్జున రెడ్డి గారు మరి దారుణం ఎలా చెప్తారు చెప్పండి. ఈ విషయం మాత్రం కరెక్ట్ కాదండి. ఏం లేవు, వారిద్దరిని విపక్షాలే ఉసుగొలిపి అనేది కరెక్ట్ కాదు, అది జనం నమ్మరేమనుకుంటున్నాను నేనైతే. నాగార్జున రెడ్డి గారు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి కర్నూలులో వాళ్ళ తల్లి చావు బతుకుల మధ్య ఉంటే ఆయన ఆసుపత్రిలో ఉంటే శ్రీనివాస్ గారు ఒక నిమిషం నేను చెప్తున్నా ఒక నిమిషం. చావు బతుకుల మధ్య నాగార్జున రెడ్డి గారు ఉంటే నేను ఒక్క నిమిషం నేను అడుగుతున్నా. నాగార్జున రెడ్డి గారు మీ పార్టీ చేసిన సంక్షేమ గురించి చెప్పుకోవచ్చు, మీ పార్టీ చేసిన మంచి పనుల గురించి చెప్పుకోవచ్చు, కానీ ఈ విషయం ఏదైతే అన్న మీదకి చెల్లెలు ఉసుగొలిపారనేది మాత్రం కరెక్ట్ కాదేమో. నాగార్జున రెడ్డి గారు ఏమన్నా ఇబ్బంది ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే, కేంద్ర సిబిఐ అనుకుంటే మీరే చెప్పండి, టీవీలో మీరు చెప్పండి. వీళ్ళు మొదటి నుంచి కూడా నెక్స్ట్ కవిత తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళాలి. ఆపు కేజ్రీవాల్ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఏవన్నీ ఎక్కడికి తప్పులు ఎక్కడ తీర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు రేపు అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు ఆయన. ఎందుకంటే అంత ప్రమాదమైన కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు కావచ్చు, హత్యారాజకీయాల కేసు కావచ్చు. రాష్ట్రంలో 11,50,000 కోట్లు అప్పులు చేసిన ఆ మహానుభావుడు ఆ డబ్బులు ఏమో తెలియదు. విదేశాల నుంచి డ్రగ్స్ కంటైనర్లు వస్తాయి, గిఫ్ట్లు వస్తాయి. అదేవిధంగా సీఎం ఇంట్లో నుంచి కంటైనర్ బయటకు వస్తుంది. ఈ కంటైనర్ లో ఉన్న రహస్యం ఏంది? బీజేపీ మంత్రి ఈ రాష్ట్రాన్ని గురించి చెప్పడం జరిగింది గంజాయి లేదని. అంటే ఈయన ఏది చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఏడ డ్రగ్స్ హెరాయిన్ దొరికినా ఆంధ్ర రాష్ట్రం మూలం దొరుకుతున్నాయి. పట్టట్లేదు. జనంలో కోల్పోయినటువంటి పరపతిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఏం చేశారో జనానికి తెలుసు. సవాల్ చేస్తున్నాం. చెప్తారు జగన్మోహన్ గారు చెప్పలేరు. మీకు మీ జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ళు పరిపాలించడానికి 50 ఏళ్ళు ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు, నాగార్జున రెడ్డి గారు ఒకేసారి ఇద్దరు మాట్లాడితే ఏమి మాట్లాడిన కంటెంట్ జనాలకు వెళ్ళదు. ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతి ఒక్కటి కూడా కళ్ళ కద్దినట్టు ఎంటమ్మడి చూస్తున్నారు. నువ్వు నేను చెప్తే ఈ పరిస్థితుల్లో జనం లేరు, జనం అంతా గమనిస్తున్నారు. దేశంలోనే ప్రజాకర్షణ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి తప్ప. చెప్తున్నా కదా మీరు. కాబట్టి ఈ పొద్దు మోడీ గారితో మీరు ఎంటబడి ఉన్నారు కదండి, సిబిఐతో ఎంక్వైరీ చేసి తొందరగా చేపేయండి. మే 31వ తారీఖు తేలిపోతుంది కదండి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చేది, ఎవరు ముఖ్యమంత్రి అయ్యేది ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కూడా ప్రజల హృదయాల్లో జగనన్న డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్. జన్మభూమి కమిటీలు పెట్టి చేస్తున్నారు. అదే మేము నాగార్జున రెడ్డి గారు చాలా సమయం తీసుకున్నారు, మాట్లాడే వాళ్ళు వేరే ప్యానలిస్ట్ ని. నాగార్జున రెడ్డి గారు ప్లీజ్.
షేక్ సైదా గారు కంక్లూడ్ చేయండి. గెలుపోవడం చెప్పండి. పక్కన పెడతాం. చెప్పండి. గెలుపోవడంలే నిజమైన ప్రజాభిప్రాయానికి లేకపోతే నిజాయితీకి నిలుగుడత్వం అనుకోవడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు దొంగలు కూడా గెలుస్తారు, కొన్నిసార్లు మంచోళ్ళు కూడా గెలుస్తారు. ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే ఎవరైనా గెలవచ్చు, కానీ ఒక హత్య జరిగితే ఆ హత్యని ఛేదించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటే దీనికి ఏం చెప్పాలి మన సమాధానం? సైదా గారు అది సిబిఐ బాబాయ్ హత్యకు గురైతే ఆ హత్యని ఛేదించడంటే ఇది అసమర్థత కాదా? రైట్, సమయం మించిపోతుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడకండి, జనాలకు వెళ్ళదు ప్లీజ్. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా షేక్ సైదా గారు. ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. వైఎస్ వివేక మర్డర్ కేసు 5 ఏళ్ళు అవుతున్నా నిందలేదు, దొరకలేదు. కానీ ఇప్పటికి కూడా అది ప్రచారాస్త్రంగానే మారుతుంది. పర్టికులర్గా అన్ని పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్న ఏపీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ హత్య చేసిన వ్యక్తులు, చేయించిన వ్యక్తులు మాత్రం ఇంకా తేలలేదు, ఇంకా విజయం కొనసాగుతూనే ఉంది. ఎట్ ది ఎర్లియస్ట్ ఇది ఫినిష్ అవ్వాలి, నిందితులు పట్టుబడాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.